సంఘానికి చెప్పే ఏ విషయం కూడా బోధకులలో కనపడదు. విశ్వాసుల పిల్లలు వచ్చి మందిరంలో పరిచర్య చేయాలి, మందిరంలో సాపలు ఎత్తాలి, బాత్రూమ్లు గడగాలి, మందిరం గడగాలి, బూజు దొడపాలి, ఇవన్నీ పనులు చేయిస్తారు. మరి వాళ్ళ పిల్లల చేత ఏ పనైనా చేపిస్తాడా? ఏ పని చెప్పాడు? వాళ్ళ పిల్లలు ఏ పని చేయరు. ఈ రీతిగా సంఘంలో తయారవుతున్నారు, బోధకులు తయారవుతున్నారు. సంఘంలో ఆసక్తి పరులు ఎంతో మంది ఉంటారు. సంఘంలో ఆసక్తి పరులు ఉంటారు. దేవుని పని చేయాలి, దేవుని పరిచర్య చేయాలి అని ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. మంచి మంచి తలాంతులు కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటారు. మంచి తలాంతులు కలిగిన వాళ్ళు, మంచిగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు, మంచి కృపావరాలు కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటారు. వీళ్ళ ప్రయత్నం అంతా ఏంటిదనంటే వాళ్ళు ఎదగకూడదని తొక్కేస్తూ ఉంటారు. వాళ్ళు ఎదిగితే ఎక్కడ నాకు నష్టమో, ఎక్కడ నాకు వచ్చే డబ్బు ఆగిపోతుందో, ఎక్కడ వీడు గొప్పోడు అవుతాడో అని తొక్కడం మొదలు పెడతాడు. చూడండి, లోకస్తులు నయం కదా మనకంటే. లోకస్తులు నయమా కదా? టీచర్లను మనం చూస్తాము, వాళ్ళ యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది, వీడు పైకి రావాలి అని చెప్పి ఇంకా చెప్పి వాడిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. నాకంటే గొప్ప అయితే టీచర్ కన్నా కూడా చదివిన పిల్లవాడు గొప్పవాడు అయ్యాడు అనుకోండి, మంచి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు, లేదా గొప్ప డాక్టర్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, మరి ఎంత సంతోషపడతారు ఆ టీచరు. కానీ నేడున్న బోధకులు ఏం చేస్తారో తెలుసా? ఏడుస్తారు. ఎక్కడ వీడు నాకంటే గొప్పవాడు అవుతాడో, ఎక్కడ వీడు నాకంటే పెద్దవాడు అవుతాడో ఏడుస్తారు. ఏడుపు ముఖాలు పెట్టుకొని కొట్టాలని ప్రయత్నం చేస్తారు, అణిచివేయాలని ప్రయత్నం చేస్తారు, పైకి రానివ్వరు. సొల్లు కబుర్లన్నీ చెబుతూ ఉంటారు. దేవుడు నిన్ను పిలిచాడా, దేవుడు నిన్ను దర్శించాడా, నువ్వు అంటు దామాలి, నువ్వు బాత్రూమ్లు కడగాలి, ఇవన్నీ చేసిన తర్వాతే నీకు పరిచర్య. సొల్లు కబుర్లు చెబుతారు. చూడండి, కఠినమైన తీర్పు ఉంది బోధకులకు.